ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సహా అనేక మంది సనాతన ధర్మం అనే నినాదాన్ని చేపట్టారు. సనాతన ధర్మం ఈ నినాదాన్ని చేపట్టడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ, దాని వెనుక ఉన్న హిందూ శక్తులు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి అనటంలో అనుమానం ఎటువంటిది లేదు. అయితే ఈ సనాతన ధర్మం ఏమిటి? ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎటువంటి పోరాటాలు జరిగాయి? దేశం మొత్తం మీద సమాంతరంగా సనాతన ధర్మానికి అనండి, హిందూ మతానికి అనండి, సమాంతరంగా కొన్ని కొత్త మతాలు ఎందుకు వచ్చాయి, కొత్త భావజాలాలు ఎందుకు వచ్చాయి, కొత్త బాబాలు ఎందుకు వచ్చారు అనే అంశం కూడా చర్చించాల్సి ఉన్నది. అంటే సనాతన ధర్మం ఈ చర్చల తర్వాత మంచిదని నిర్ణయిస్తే ఖచ్చితంగా సనాతన ధర్మం వైపు మళ్ళాలి. కానీ దాని హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏమిటి, దాని వెనక ఏం జరిగింది, ఇది ఎలాగ ఈ నినాదం కొత్తగా ఎందుకు వచ్చింది, ఈ అన్ని అంశాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది. అందులో నాకు తెలిసిన కొన్ని కోణాలను నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 1947 అక్టోబర్ 8 మద్రాసు అసెంబ్లీలో సభ్యులు ఓపి రామస్వామి రెడ్డియార్, ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసి నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అంటే దేశంలోనే మొట్టమొదటి మహిళా శాసనమండలి సభ్యురాలు డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి. సభలో గందరగోళం ప్రారంభమైంది. సత్యమూర్తి అయ్యర్, శ్రీనివాస్ అయ్యర్, గోవిందరాఘవ్ అయ్యర్, శేషగిరి అయ్యర్ల టీం ఇది సనాతన ధర్మకు విరుద్ధం, మతశాస్త్రాలకు వ్యతిరేకం అంటూ ఆందోళన చేశారు. రెండు పక్షాల ఆందోళనలో రాజాజీ మౌనం వహించాడు. సాయంత్రం ముత్తులక్ష్మి పెరియార్ని సలహా కోసం కలిసింది. పెరియార్ సలహా ఇచ్చాడు. అక్టోబర్ 9 మరుసటి రోజు సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యర్ చర్చ ప్రారంభించారు. దేవదాసీలు సనాతన ధర్మం, శాస్త్రాలతో దేవాలయంలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు, దేవదాసీలు నేరుగా దైవసేవకులు, వారు చేసే అన్ని పవిత్ర కార్యాలను బట్టి వారికి భగవంతుని సర్వ ఆశీస్సులు, సుఖభోగాలు లభిస్తాయి అని చెప్పారు. అనేక శాస్త్ర నియమాలను సుదీర్ఘంగా సాగిన సత్యమూర్తి అయ్యర్ ప్రసంగం అనంతరం లేచిన ముత్తులక్ష్మి అమ్మ ఇలా లేచేలా అంది. అయ్యర్ గారు చెప్పిన శాస్త్ర విషయాలతో ఏకీభవిస్తున్నాను. కానీ ఇన్ని వందల సంవత్సరాల నుండి మేము చేసిన సేవలకు మాకు దక్కిన శుభాశీస్సులు మాకు ఇక చాలు. ఇకపై ఇటువంటి పనులు చేయటం ద్వారా దైవాశీస్సులు లభిస్తాయి. ఇది సనాతన ధర్మం అని నమ్మేవారు మీ ఇంటి ఆడవాళ్లను స్వచ్ఛందంగా దేవదాసీలుగా పంపవచ్చు. ఆమె చాలా కటువైన పదజాలంతో వ్యంగ్యంగా చెప్పారు అంటూ ముగించారు. దీంతో మద్రాసు అసెంబ్లీ దేవదాసీల నిర్మూలన చట్టాన్ని ఆమోదించింది. అప్పటికి మద్రాసు స్టేట్లో ఉన్న రాయలసీమ, కోస్తా ఆంధ్రలోని మాతమ్మ, జోగిని వ్యవస్థ, మలబార్ ప్రాంతంలో నంగా వ్యవస్థ, కన్నడ ప్రాంతంలో బసివి పద్ధతి రద్దు చేయబడ్డాయి. అంటే రామస్వామి రెడ్డియార్, ముత్తులక్ష్మి రెడ్డియార్, ఈ ముత్తులక్ష్మి దీనికి ప్రేరక శక్తి ద్రవిడ భావజాలం, రామస్వామి నాయకర్ భావజాలం దీనికి ప్రేరక శక్తిగా పనిచేశాయని మనం గుర్తించాలి. శాస్త్రాలు చెప్పాయని దేవుడితో కళ్యాణం జరిపించి వాళ్ళని వేశ్యలుగా మార్చి వాడుకుని 40 ఏళ్ల తర్వాత వేలం వేసే నీచ నికృష్ట ఆచారం వందల సంవత్సరాల నుండి సనాతన ధర్మం పేరుతో ఆచరించేవారు. ఒక తంజావూరు టెంపుల్లోని దేవాలయంలో రాజరాజ చోళని కాలంలో 400 మందిగా పైగా దేవదాసీలు ఉండేవారని చరిత్ర చెబుతోంది. దేవదాసీకి తల్లికి జన్మించిన డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి, వైఫ్ ఆఫ్ డాక్టర్ సుందరరామిరెడ్డి, పెరియార్ ఉద్యమ ఫలితంగా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి చదువుకుని డాక్టర్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ కూడా డాక్టర్ ముత్తులక్ష్మి గారే అనే విషయాన్ని ఈ సందర్భంగా మర్చిపోకూడదు. సనాతన ధర్మంలో మంచి ఉంటే ఆశిద్దాం. కానీ పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేస్తూ సనాతన ధర్మం ఎగరేస్తే కాదు. దాని హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏమిటి, దాని గతం ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి, ఎందుకు దాన్ని ప్రజలు మార్చుకుంటూ వచ్చి దాన్ని వదిలేశారు. చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్ అని రాధాకృష్ణ పండితుడు తరచుగా చెప్తుంటారు కదా. మార్పు అనేది జీవన సూత్రం. ఎనీ లివింగ్ థింగ్ షుడ్ చేంజ్. అంటే అలాగే లివింగ్ సొసైటీ షుడ్ చేంజ్. అలా చేంజ్ కాకుండా వెనక్కు తీసుకెళ్తాను అంటే అది సరైనది కాదేమో ఆలోచించండి. అంటే ఇది ఎవరు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది కాదు, ప్రజల్లో చర్చ జరగాలి. అది ఆ విషయం కోసమే ఈ వీడియో చేయటం జరిగింది.